ఈ రోజొక చమత్కార పద్యం చెప్పుకుందాం. ఈ పద్యంలో 8 ప్రశ్నలుంటాయి. వాటి సమాధానాలన్నీ భ్రమక పదాలు అయి ఉండాలి. అంటే ఎడమ నుండి కుడికి చదివినా, కుడి నుండి ఎడమకు చదివినా ఒకే పదం రావాలి. ఆ పద్యం: రాముడెవ్వరిగూడి రావణు మర్దించే పరవాసుదేవుని పట్నమేది, రాజమన్నారుచే రంజిల్లు శరమేది, వెలయ 4 వంటి విత్తదేది, సీతను జేకొన జరచిన ధనువేది, సభవారి నవ్వించు జానయవడు, అలరంభతురుములో నలరు మాలిక ఏది, శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే, అన్నిటికి చూడనైదేసి అక్షరములు, వనర నిరుదెస జదివిన నొక్క తీరే, చెప్పగలిగిన నేనిత్తు చిన్నమాడ, చెప్పలేకున్న నవ్వుదు చిన్ని నవ్వు. రాముడెవ్వరిగూడి రావణు మర్దించే. రాముడు ఎవరితో కలిసి రావణాసురుణ్ణి చంపాడు? దీనికి సమాధానం తోక మూకతో, అంటే వానర సైన్యంతో. పరవాసుదేవుని పట్నమేది. పరవాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన కొలువైన పట్నం ఏది? దీనికి సమాధానం రంగనగరం, అంటే శ్రీరంగం. రాజమన్నారుచే రంజిల్లు శరమేది. రాజమన్నారు అంటే రాజాధిరాజు. ఆయన చేతిలో ఉండే శరం అంటే బాణం ఏది? దీనికి సమాధానం లకోరి కోల, అంటే చాలా వాడి అయిన బాణం అని అర్థం. వెలయ 4 వంటి విత్తదేది, అంటే తెలుగు అంకెల్లో 4 ఆకారంలో ఉండే విత్తనం ఏది? దీనికి సమాధానం జంబీర బీజం. జంబీరము అంటే నిమ్మకాయ, బీజము అంటే విత్తనం. సీతను జేకొన జరచిన ధనువేది. సీతాదేవిని చేపట్టడానికి రామచంద్రమూర్తి విరిచినటువంటి ధనస్సు ఏది? దీనికి సమాధానం పంచాస్య శాపం, అంటే శివధనస్సు. సభవారి నవ్వించు జానయవడు. సభలో వారిని నవ్వించే జాన అంటే నేర్పరి ఎవరు? ఇంకెవరు? వికటకవి. అలరంభ తురుములో నలరు మాలిక ఏది. తురుము అంటే కొప్పు. అప్సరస అయినటువంటి రంభకొప్పులో ఉండే దండ ఏది? దీనికి సమాధానం మందార దామం. దామము అంటే దండ, మందార దామం అంటే మందార పూలదండ. మందారము అన్నది స్వర్గంలో ఉండే 5 దేవతా వృక్షాలలో ఒకటి. ఇక చివరిగా శ్రీకృష్ణుడే ఇంట చెలగుచుండే. శ్రీకృష్ణుడు ఏ ఇంట్లో ప్రకాశిస్తూ ఉంటాడు? దీనికి సమాధానం నంద సదనం, అంటే నందుని ఇల్లు. అలా తోకమూకతో, రంగనగరం, లకోరికోల, జంబీర బీజం, పంచాస్య శాపం, వికటకవి, మందారధామం, నంద సదనం, ఇవి ఆ భ్రమక పదాలు.